దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నిర్ణయించే నీట్ యూజీ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద ఎడ్యుకేషన్ స్కాండల్ గా మారుతోంది. పరీక్ష జరిగిన 9 రోజుల్లోనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేయడం తీవ్ర సంచలనంగా మారింది. గెస్ట్ పేపర్ పేరుతో ముందుగానే ప్రశ్నలు బయటకు వచ్చాయన్న ఆరోపణల నేపథ్యంలో రాజస్థాన్ నుంచి మొదలైన దర్యాప్తు ఇప్పుడు సిబిఐ విచారణ దాకా వెళ్లింది. మే 3న దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా విద్యార్థులు నీట్ యూజీ 2026కు హాజరయ్యారు. డాక్టర్ కావాలన్న కళతో నెలలు కాదు ఏళ్ల తరబడి కష్టపడి సిద్ధమైన విద్యార్థులందరికీ ఇది జీవితాన్ని మార్చే పరీక్ష. దేశవ్యాప్తంగా 551 నగరాల్లోని వేలాది పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎగ్జామ్ నిర్వహించామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రకటించింది. ప్రశ్న పత్రాల రవాణాకు జీపీఎస్ ట్రాకింగ్, సెంటర్లలో బయోమెట్రిక్ వెరిఫికేషన్, ఏఐ ఆధారిత సీసీటీవీ మానిటరింగ్, 5G జామర్లు ఇలా ఎన్నో భద్రతా చర్యలు తీసుకున్నామని అధికారులు చెప్పారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ సంఖ్యలో విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. టెస్ట్ ముగిసిన 2 రోజులకే సోషల్ మీడియాలో గెస్ట్ పేపర్ అంటూ ఒక ప్రశ్న పత్రం వైరల్ కావడం పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. ముఖ్యంగా రాజస్థాన్లో ముందుగానే కొన్ని ప్రశ్నలు చక్కర్లు కొట్టాయని విద్యార్థులు చెప్పటం మొదలైంది. ఆ తరువాత అసలు పరీక్షా పేపర్తో వాటిని పోల్చి చూడగా అనేక ప్రశ్నలు దాదాపు అదే విధంగా ఉండటంతో అనుమానాలు మరింత పెరిగాయి. కోచింగ్ సెంటర్లు, టెలిగ్రామ్ గ్రూపులు, వాట్సాప్ చాట్స్లో ముందే పేపర్ వచ్చింది అన్న చర్చలు పెద్ద ఎత్తున మొదలయ్యాయి. సర్క్యులేట్ అయిన మే 7న పేపర్ లీకేజీపై ఎన్టీఏకు అధికారికంగా ఫిర్యాదులు చేరాయి. రాజస్థాన్, ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా పరీక్షలో అవకతవకలు జరిగుండొచ్చని ఎన్టీఏ ద్వారా కేంద్ర ఏజెన్సీలకు సమాచారం అందింది. ఆ తరువాత రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ అంటే ఎస్ఓజీ రంగంలోకి దిగింది. దర్యాప్తులో బయటపడిన వివరాలు దేశవ్యాప్తంగా షాక్కు గురిచేశాయి. పరీక్షకు ముందే సర్క్యులేట్ అయిన ఒక హ్యాండ్ రిటన్ క్వశ్చన్ బ్యాంక్ లో ఉన్న ప్రశ్నలకు అసలు నీట్ పేపర్లో వచ్చిన ప్రశ్నలకు భారీ పోలికలున్నాయని అధికారులు గుర్తించారు. అత్యంత సంచలన విషయం ఏమిటంటే బయాలజీకి చెందిన మొత్తం 90 ప్రశ్నలు, కెమిస్ట్రీలోని 45 ప్రశ్నలు అంటే మొత్తం 135 ప్రశ్నలు అసలు ప్రశ్నాపత్రంతో మ్యాచ్ అయ్యాయని ఆరోపణలొచ్చాయి. ఈ ప్రశ్నల విలువ దాదాపు 600 మార్కులుగా ఉండటంతో ఇది కేవలం గెస్ పేపర్ కాదు, అసలు పేపర్ లీక్ జరిగింది అన్న అనుమానాలు బలపడ్డాయి. దర్యాప్తు అధికారులు రాజస్థాన్లోని సికార్, జైపూర్, ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. మొదట 20 మందికి పైగా అనుమానితులను విచారించగా ఆ తరువాత అదుపులోకి తీసుకున్న వారి సంఖ్య 45 దాటింది. ఈ లీక్ వెనుక మల్టీ స్టేట్ నెట్వర్క్ ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై రాజకీయంగానూ వివాదం చెలరేగింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా పలువురు ప్రతిపక్ష నేతలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో పరీక్షల వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతోందంటూ ఆరోపణలు గుప్పించారు. గతేడాది నీట్ వివాదం మచ్చ ఇంకా మాయం కాకముందే మరోసారి అదే తరహా ఆరోపణలు రావటం దేశవ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది. వివాదం రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో చివరికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసును సిబిఐకి అప్పగిస్తూ సమగ్ర దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. ప్రశ్నాపత్రం ప్రింటింగ్ దశలోనే లీక్ జరిగిందా లేక పేపర్ సెట్టర్ స్థాయిలో అవకతవకలు జరిగాయా అనే 2 ప్రధాన కోణాల్లో విచారణ కొనసాగుతోంది. చేతి రాతలో ఉన్న ప్రశ్నల కాపీలు బయటపడటంతో ఇది ఒక ఆర్గనైజ్డ్ రాకెట్ అయి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఇక తాజాగా ఎన్టీఏ అధికారికంగా నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పరీక్ష నిష్పక్షపాతంగా జరగలేదన్న అనుమానాలు తీవ్రంగా ఉన్నందున నీట్ యూజీ 2026ను కొనసాగించలేమని స్పష్టం చేసింది. త్వరలో మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని, కొత్త తేదీలు అధికారికంగా ప్రకటిస్తామని తెలిపింది. విద్యార్థులు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదని, పాత రిజిస్ట్రేషన్ కొనసాగుతుందని, ఇప్పటికే చెల్లించిన ఫీజులను తిరిగిస్తామని వెల్లడించింది. ఈ నిర్ణయం తెలుగు రాష్ట్రాల విద్యార్థులపైన భారీ ప్రభావం చూపుతోంది. తెలంగాణలో 73,000 మందికి పైగా, ఆంధ్రప్రదేశ్లో 58,000 మందికి పైగా విద్యార్థులు ఇప్పుడు మళ్లీ పరీక్ష కోసం సిద్ధం కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఒత్తిడితో పరీక్ష రాసిన విద్యార్థులు మళ్లీ మొదటి నుంచి ప్రిపేర్ కావాల్సి రావడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. మరోవైపు నమ్మకాన్ని కాపాడటానికి ఈ నిర్ణయం తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు దేశం మొత్తం సిబిఐ దర్యాప్తు వైపే చూస్తోంది. అసలు లీక్ ఎలా జరిగింది,
దీని వెనుక ఎవరున్నారు అన్న ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రవేశ పరీక్షల్లో ఒకటైన నీట్ ఇప్పుడు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ వివాదం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సిబిఐ దర్యాప్తులో అసలు నిజాలు బయటపడతాయా? మళ్లీ నిర్వహించే పరీక్షపై విద్యార్థుల్లో విశ్వాసం పెరుగుతుందా అన్నది చూడాలి.